మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ మారనున్నాడా అంటే ఆ ప్రశ్న తలెత్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అవుననే సమాధానం బలంగా వినిపిస్తూ ఉంది. అసంతృప్తిగా బీజేపీలో తను ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొన్న తన యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా కొన్ని అసంతృప్తిగా ఉన్న వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. తాను బీజేపీలో ఉన్నప్పుడు తన యొక్క ఎవరైతే ఉంటారో నాయకులు ఎవరైతే ఉంటారో తనకు సంబంధించిన కొంతమంది మరి బీజేపీలో ఉన్న నేతలు తన చుట్టుపక్కల ఉన్న నేతలే తన పైన అబండాలు వేస్తున్నారని, తనని కావాలని తొక్కాలని చూస్తూ ఉన్నారని, తనకి ఎటువంటి అవకాశం దక్కకుండా చేయాలనే ప్రణాళికతో ఉన్నారని అంటూ ఇటు ఈటల రాజేందర్ తన యొక్క బాధ అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. తన ఒక తెలంగాణ ఉద్యమకారునని, ఇలాంటి రాజకీయాలు అనేక చూసినవని, ఇలాంటి రాజకీయాలు చాలా చూసి వచ్చినోన్ని నన్ను తొక్కేయాలని చాలామంది చూశారు. కానీ ఏ రోజు కూడా నేను వాళ్ళ బానిసగా కాలేదు, వాళ్ళ యొక్క తొక్కాలనే ఆలోచనకి నేను లొంగిపోలేదు, నేను ముందుకే వచ్చాను కానీ ఎప్పుడు కూడా తిరిగి చూడలేదు అన్నట్టుగా ఈటల రాజేందర్ చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల్ని ఎవరిని ఉద్దేశించి చేశారనేదే ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈటల రాజేందర్ ఇటు బండి సంజయ్ వాళ్ళిద్దరు ఒక ఘర్షణ మనందరికి తెలిసిందే, అది బహిర్గతం అయింది. కానీ ఇటు హైకమాండ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళిద్దరిని కూడా సర్దుమర్చిన పరిస్థితి కనబడింది. కానీ ఈటల రాజేందర్కి ఇటు మల్కాజ్గిరిలో కావచ్చు, అటు కరీంనగర్లో కావచ్చు, ఎక్కడ కూడా బీజేపీ మరి తనకి అవకాశం ఇవ్వట్లేదు అన్నట్టుగా తను చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే మల్కాజ్గిరికి సంబంధించిన ఏవైతే కార్పొరేట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇటు ఈటల రాజేందర్నే అక్కడ ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుచరులను మాత్రమే దించాలని ఆలోచనలో ఈటల రాజేందర్ ఉన్నారు. కానీ ఇక్కడున్న సమీకరణ అంటే తెలంగాణ బీజేపీలో కొంత నేతలు వల్ల తనని కాదని వేరే వాళ్ళకి అక్కడ అంటే ఈటల రాజేందర్ చెప్పే వ్యక్తులం కాదని అధిష్టానం వేరే క్యాండిడేట్ని నియమించే ప్రణాళిక ఇక్కడ హైకమాండ్ చేస్తూ ఉంది. అయితే దీనిలోనే ఇవన్నీ గమనించిన ఈటల రాజేందర్ హైకమాండ్ చేస్తున్న తీరును, అందులో ఉన్న ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో తన పైన కావాలని కుట్ర చేస్తూ ఉన్నారు, తన యొక్క అనుచరులకి ఏదైతే కార్పొరేట్ స్థానాలు పోటీ చేసే అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు అన్నట్టుగా తనైతే చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ అంశాలు కూడా అంటే హైకమాండ్ తీరు కావచ్చు, కొంతమంది నేతల తీరు కావచ్చు, ఈటల రాజేందర్ మరి కొంత అసంతృప్తిగా వాళ్ళ పైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఆయన అసంతృప్తిగా ఉన్నాడన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అయితే ఈటల రాజేందర్ మరి పాత గూటికే వెళ్తారు అన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అంటే బీఆర్ఎస్ గతంలో అంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా తను ఉన్నాడు, తన మంత్రి పదవులు కూడా చేపట్టిన వ్యక్తి కాబట్టి మరి పాత గూటికే వెళ్తాడు అనే వాదనలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈటల రాజేందర్ తన యొక్క ప్రణాళిక ఏంటి అన్నది కూడా ఇప్పుడు ఎవరికి అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్లో కూడా పొమ్మనలేక పొగబెట్టి తన పైన అనేక విధాలుగా తన పైన తప్పుడు ప్రచారం చేసి బయటికి పంపించిన పరిస్థితి కనబడింది. ఇక తనకి ఆల్టర్నేట్గా ఉంది పార్టీ ఏంటి అంటే తన యొక్క బీజేపీ అని తను నమ్ముకొని, బీజేపీ సిద్ధాంతాలు నమ్ముకొని, నరేంద్ర మోడీ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా తన ఒక మంచి హోదాలో బీజేపీ పార్టీ ఉంచుతుందని భావించి తను బీజేపీలోకి రావడం అయితే జరిగింది. అలా వచ్చిన బీజేపీ పార్టీలో ఇలా పొమ్మన లెక్కనే అనేక మంది తన పైన మళ్ళీ పొగ పెడతా ఉన్నారు అన్నట్టుగా తను వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి మరి ఈటల రాజేందర్ మరి ఎటువైపు వెళ్తారు, తను దారి మార్చారు అన్నట్టుగా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. పార్టీ మారుతారు అనే వాదనలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. జీవన్ రెడ్డి ఏ విధంగా పార్టీ మారిండో ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా మారుతారనే వాదనలు అయితే బలంగా వినిపిస్తా